ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులన్నీ జిల్లాలకు తరలింపు. ఓవరాల్ లోపల 20,000 ఎలక్ట్రిక్, మరో 20,000 సిఎన్జి, ఎల్పిజి ఆటోలకు పర్మిషన్. ప్రస్తుతం ఉన్న 25,000 డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే వెసులుబాటు. ఈవీఏలకు లైఫ్ రోడ్ ట్యాక్స్ నుంచి 100% మినహాయింపు. డీజిల్, పెట్రోల్ వెహికల్స్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు. సిటీలో శరవేగంగా పెరుగుతున్న కరెంటు బండ్లు. త్వరలో ఆర్టీసీకి 2,500 ఎలక్ట్రిక్ బస్సులు అనేటువంటి న్యూస్ వెలుగులో ప్రధానంగా చూస్తున్న మిత్రులారా, దేశంలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఈ యొక్క వాయు కాలుష్యంతో సమాజం పైన ఎటువంటి ప్రమాదం పడుతుందంటే, మరి శ్వాసకోశకు సంబంధించినటువంటి అనేక క్యాన్సర్ సంబంధించినటువంటి వివిధ రోగాలకు సంబంధించినటువంటి ప్రధానం కారణం ఈ వాయు కాలుష్యం అనేటువంటి విషయం మరి స్పష్టమవుతూ, మరి ఇటీవలనే ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ఒక నిర్ణయం మాత్రం ఇటీవల మనం పత్రికలో కూడా చదివాం. మరి అది దేశం వ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ఈ యొక్క అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి సరికొత్త విధానంగా ఆ దిశగా మరి 100% రాయితీ ఇస్తూ, మరి ట్యాక్స్ విషయం పూర్తిగా ఎత్తివేస్తూ, కొన్ని నిబంధనలు, ట్రాఫిక్ సంబంధించినటువంటి నిబంధనలు, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి నిబంధనలు పూర్తిగా సరళీకృతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మరి నాకు తెలిసి రాబో 2-3 సంవత్సరాల లోపల దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలే తిరుగుతాయి తప్ప డీజిల్, పెట్రోల్ కార్లు ఉండయి. మరి ఇప్పటికే ఒక సుమారు 10-15% మంది కార్లు కానీ, ఈ యొక్క ద్విచక్ర వాహనాలు కానీ అన్ని రోడ్లపై తిరుగుతున్న విషయం మరి మీకు అందరికి తెలిసిందే. ఇది రాబో కాలంలో ఈ వాయు కాలుష్యం తప్పించుకోవడానికి మరి యొక్క ఆరోగ్య భద్రతా దృష్ట్యా అధికారులు కానీ, వైద్య అధికారులు చెప్తున్నటువంటి విషయంలో మరి తప్పకుండా ఈ 100% ఈ యొక్క ఎలక్ట్రిక్ అనే మాటను మరి వినిపిస్తుంది. ప్రజలు కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తే మరి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పేసి కూడా ఆ దిశగా ఆలోచన చేస్తే కూడా మంచిదనేటువంటి అభిప్రాయానికి అధికారులు, ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ముందు ఈ యొక్క వార్తను తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.